బాబు బాబు ఏమైంది? ఏ ఊరే? కోదండరావుపల్లి కోదండరావుపల్లి నారాయణపేట మండలం కోదండరావుపల్లి గ్రామం. ఏమో రేషన్ కార్డు వచ్చిందా ఇప్పుడు? మా పిల్లల పేర్లు యాడ్ అయినాయి. ముగ్గురు పిల్లలు నాకు. ఒకడు 11 సంవత్సరాలు ఉంటాడు. 11 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు దాకా మా పిల్లలకు అసలు రేషన్ కార్డు రాలేదు. రేషన్ కార్డు లేదు, బియ్యం లేదు. ఇంకా వేరే మన ఆరోగ్యశ్రీ కింద మనం హాస్పిటల్ పోయినా కూడా ఒకసారి మా చిన్నోనికి కొంచెం హాస్పిటల్లో ఈజీ తీయాల్సిన అవసరం వచ్చింది. 5 years దాటిన తర్వాత పిల్లలకి ఈజీ తీయాలంటే 5 సంవత్సరాలు దాటితే తీయరట. ఆరోగ్యశ్రీ వర్తించదని అని చెప్పారు. ఎందుకంటే 5 సంవత్సరాల లోపు పిల్లలకు తల్లి రేషన్ కార్డు కానీ తండ్రిది కానీ అంటే ఆధార్ కార్డు పనిచేస్తా అన్నారు. రేషన్ కార్డులో ఉండాలి. అట్లా ఉద్దేశంగా ఈజీ తీయాలంటే అవైలబుల్ లేదని చెప్పి బయట తీసుకోమని చెప్పారు. మన ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం తీసుకోలేని పరిస్థితుల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ పోగలుగుతాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఇబ్బంది అనిపించింది. రేషన్ కార్డు ఒక బియ్యానికే కాదు, ఎన్నో ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. మన రేషన్ కార్డు మరి గత 10 ఏళ్లలో బంగారు తెలంగాణ ఇచ్చినాం, అందరు రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తారు. మరి గత సర్కార్ రాలే. అంత ఒట్టి మాటలు అవి. ఎందుకు వాళ్ళ వెనక తిరిగిన లీడర్లకు మాత్రమే అవి కొన్ని పథకాలను కొన్ని పెట్టి వాళ్ళకు మాత్రమే అందినాయి తప్ప వేరే సామాన్యులకు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఇలాంటిది జరగలేదు. ఏదో ఫైరవీల్ చేసిన వాళ్ళకు మాత్రమే ఉపయోగం కలిగింది. ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే కొంతమంది కొన్ని లక్షల మందికి ఈ రేషన్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంది జనం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము స్థానికంగా ఉన్న చిన్న మందిలో తిరుగుతాం కాబట్టి మాకు అక్కడక్కడ మాట్లాడే మాటలు కూడా వినబడుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ ఫ్రీ బస్సు కొంతమంది అట్లా రకరకాలు. ఇప్పుడు మన కరెంటు ఉచిత కరెంటు కూడా 200 యూనిట్లు చాలా మంది నిరుపేద కుటుంబాలకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే కొన్ని చెప్పిన దానికంటే ఎక్కువనే నియోజకవర్గానికి 3500 ఇళ్ళు అన్నారు. మాకు చాలానే వచ్చినాయి. 26,000 12,000 అని చెప్పారు. అంత ఐడియా లేదు. కానీ చెప్పిన దానికంటే రెట్టింపు 4 రేట్లు ఎక్కువ ఇచ్చారు. ఇంకా రెండో విడతలో కూడా కొంతమందికి వచ్చినాయి. మళ్ళా 32 వచ్చినాయి. ఇంకా వస్తాయని చెప్పి కూడా అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా మంచి రైతులకు రైతు భరోసా. అప్పుడు ఏంది అంటే ఎన్ని 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు అంత గుద్దబలిసిన వాళ్ళకే వచ్చినాయి. కానీ ఇప్పుడు అందరికి వచ్చినాయి. కాకపోతే ఏంటంటే అది తక్కువ చిన్న సన్నకారు రైతులకు మాత్రం వర్తించలేదు. భూస్వాములకు మాత్రమే వర్తించిందని నా ఉద్దేశము. ఇప్పుడైతే సన్నకారు రైతులు అంటే లేని సిచ్యువేషన్లో ఉన్న 5 ఎకరాల లోపు ఇస్తున్నందుకు మాకైతే మంచి పాలన చేస్తున్నారు. కొంచెం రైతులకి అంటే పెద్ద భూస్వాములకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు 100 ఎకరాలు ఉన్న కాకుండా మిగతా రైతులకు అదే చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా చాలా మంచిది అది. ఎందుకంటే ఇదంతా మన జనం సొమ్మే కదా, జనాన్ని ముంచినట్టే కదా. ఇప్పుడు ఉన్నోనికి ఇస్తే అది బాగుండదు కదా. అది నా ఆలోచన. మొత్తానికి అంటే నువ్వు ఆడ బయట అటు తిరుగుతా ఉంటే ఇవన్నీ నమ్మడుతున్నాయి నీకైతే. అందరు కొంచెం పర్వాలేదు, రేషన్ కార్డులు ఇస్తుండు, ఇందిరమ్మ కార్డులు అప్పటికంటే ఇది జర నయమే ఉంది అంటారు. చాలా నయం ఉంది. చాలా అంటే చాలా నయం ఉన్నది. ఈ రేషన్ ఇప్పుడు మీరు సిద్దిపేట నియోజకవర్గం కదా ఇది? అవును. మరి సిద్దిపేట నియోజకవర్గానికి ఏం డోగా లేదు, అన్ని వచ్చినాయి అంటారు కానీ అది ఎందుకంటే సోషల్ మీడియా అంతేనా? అంతే. అది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అంతే. చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కానీ మాది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పనులు మొత్తం చేస్తుంది, ప్రచారం అయితే తక్కువ చేసుకుంటుంది. ఇది ఓపెన్ గా చెప్పాలంటే ఏంటంటే ప్రచారం చేసుకుంటే ఫెయిల్ అంట. ఇదే కార్యక్రమము బీఆర్ఎస్ పాలనలో పెడితే చికెన్ మటన్ మస్తుంటుండే. ఇది కనీసం ఇక్కడ అవి లేదు, పని చేస్తున్నారు. ప్రచారం తక్కువ, పని ఎక్కువ. పేదల ప్రభుత్వం పేదల గురించి చేసింది కాబట్టి వేరే అసలే అప్పుల పాలైనా కాబట్టి అడవిన ఖర్చులు పెడతారు. పేదోళ్లకు పక్కా నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఇండ్లైనా ఇక్కడ ఉన్న ఇండ్లు కూడా కేవలం అప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలనలో వచ్చిన ఇండ్లే. నారాయణపేట మండలంలో అసలు డబుల్ బెడ్రూమ్లు అనేవి చాలా తక్కువ. ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఏవైతే ఉన్నాయో జస్ట్ రోడ్డు కట్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే వచ్చినాయి తప్ప ఈ కనబడేటి అన్ని కూడా రోడ్డుకు పోయినా బాపతి వాళ్ళే వచ్చినాయి. కానీ ఒక్కలకు నిరుపేదలకు ఎవ్వరికి ఇల్లు రాలే. ఈడ నారాయణపేట మండలంలో ఎక్కడైనా ఏ విలేజ్ లో అయినా కూడా
మొత్తానికి ఏ కార్యక్రమం చేసినా బీఆర్ఎస్ ఉంటే మటన్ చికెన్ మందు విందు చికెన్ ఉంటాయి. మొన్న చూసినారు కదా ఏది అక్కడ అక్కడ పెట్టిరు కదా మీటింగ్ పెడితే బస్సులలో కూడా చాలా వీడియోలు వైరల్ అయినాయి. అంతేనా? మొత్తం మందు తాగుడు బాటిళ్ళల్లో నీళ్ళకు బదులు మందు తాగిరు, అంతా ఎంజాయ్ చేసిరు. అరే మళ్ళా సారే రావాలి కారే కావాలని ఉరికిరటగా. అదే అంటున్నా కదా మీడియా ప్రచారం అట్లా చేస్తున్నది. మందు ఇప్పుడు బానిసలు అవుతారు, యూత్ కూడా దేనికి బానిసలు అవుతారు? మందుకు తాగుడుకు. పోతే పైసలు కొని వారెత్తారు, మందు తినడానికి తాగడానికి మంచి బిర్యానీ ఇవన్నీ పెట్టే వరకే వాళ్ళు యూత్ను అంతా ఖరాబ్ చేస్తున్నారు. గొల్లు బలు ఇచ్చిరు తప్ప మరి చదువు కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. పాత కొన్ని స్కూళ్ళని ఇస్తున్నాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని, ఇంకా వేరే వేరే మంచి మంచి స్కూళ్ళ విషయం చదువు విషయంలో ఆయన లక్ష్యమే యంగ్ ఇండియా అనేది ఆయన పెట్టుకున్నాడు. ఆయన బ్రాండ్ అది. అందుకు కాంగ్రెస్ సర్కార్కి ఏం డోకాలేదండి. డోకా లేదు. మళ్ళా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎప్పుడు కాదు ప్రజలే చెప్తురు. సిద్దిపేటలు ఎప్పుడు చెప్తున్నారు ఆశ్చర్యం అనిపిస్తుంది. సిద్దిపేటలు చెప్తురు అంటే మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు అయితే కండు వేసుకునే వాళ్ళు కనబడరు అన్న. సిద్దిపేటలో మరి హరీష్ రావు కష్టమే అంటావా? చాలా కష్టం. ఆయన హరీష్ రావు టఫ్ క్యాండిడేట్ అయినా కూడా ఈసారి మాత్రం ఓడిపోవడం ఖాయం. ఖచ్చితంగా ఖచ్చితంగా మార్పు చాలా జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం అట్లా చేస్తున్నది. ఇప్పుడు మన ప్రభుత్వం అని కాదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మనోడు ఆ పార్టీడు మా కాంగ్రెస్ పార్టీడు అని ఎప్పుడు చూడలే. వాళ్ళు గ్రామ శాఖ అధ్యక్షులై ఉన్నా కూడా వాళ్ళు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా అది బీఆర్ఎస్ బీజేపీ ఇంకా వేరే పార్టీ అని ఎప్పుడు చూడలే. వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఇచ్చుకున్నది సరిపోయిందన్న. ఎవ్వరికి అందలేదు, ఎవ్వరికి అందలే. వాళ్ళ ప్రభుత్వం కోసం పనిచేసి వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఏదన్నా సౌకర్యాలు కలిగించారు. వాళ్ళకు సంబంధించిన ఎక్కడికి పోయినా వాళ్ళకి పనులు అయినాయి. సామాన్యులకు కాలేదని అంటున్నా నేను.